ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఓ కుటుంబం జీవన ఉపాధి కోసం ఉంటున్నారు. ఆ దంపతులకు 7 ఏళ్ల కూతురు ఉంది. ఆ కాలనీలోనే కులవర్ధన్ అనే యువకుడు కూడా ఉంటున్నాడు. ఒక రోజు ఆడుకుంటున్న ఆ బాలికను యువకుడు ఇంట్లోకి రమ్మన్నాడు. అంకుల్ పిలిచిండు కదా అని ఆ ఇంట్లోకి వెళ్ళింది ఆ బాలిక. కట్ చేస్తే కామంతో రెచ్చిపోయిన కులవర్ధన్ ఒక్కసారిగా మృగంగా మారాడు. అరిచినా వదలని ఆ కామవర్ధన్ తన తీర్చుకున్నాడు. ఆ బాలిక ఒళ్ళంతంతో తడవగా జరగబోయే తదుపరి చర్యను పసిగట్టిన కామవర్ధన్ ఆ గొంతు నులిమి చంపేశాడు. ఆ శవాన్ని బయటకు తీసుకుపోయే సమయం లేక డ్రమ్ములో దాచిపెట్టాడు. అప్పటికే ఆ బాలిక తల్లిదండ్రులు కూతురు కోసం కాలనీ అంతా వెతుకుతున్నారు. ఇది గమనించిన కామవర్ధన్ దొరికిపోతానేమోనని ఇంటి నుంచి ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. బాలిక తల్లిదండ్రులకు కులవర్ధన్ ప్రవర్తన పట్ల అనుమానం రాగా కాలనీ వాళ్లతో కలిసి కులవర్ధన్ ఇంట్లోకి వెళ్లి చూసిన వారందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కులవర్ధన్ కోసం గాలిస్తున్న పోలీసులకు చెరువులో మృతదేహం అంటూ ఫోన్ వచ్చింది. తీరా అక్కడికి వెళ్లి చూస్తే కులవర్ధన్ డెడ్ బాడీ. వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినా తన శవాన్ని తీసుకుపోవడానికి కూడా రాలేదు. అంతటి దుర్మార్గుడు చనిపోవడం మంచిదేనని వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు. భారీ బందోబస్తు మధ్య బాలిక అంత్యక్రియలు పూర్తి చేశారు. కామవర్ధన్ శవాన్ని మున్సిపాలిటీ సిబ్బంది ఖననం చేశారు. ఆ ఒక్క క్షణం ఆవేశం 2 నిండు ప్రాణాలను బలికొన్నది. తస్మత్ జాగ్రత్త, ముప్పు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. ఆ అన్యం పుణ్యం తెలవని పసిబాలిక నేరం ఏమై ఉంటది? ఆ ఒక్క క్షణం ఆవేశం 2 నిండు ప్రాణాలను బలికొన్నది.